దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరూ తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఒక కీలకమైన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్ పెన్షనర్ల వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. సాధారణంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం, అంటే పిల్లల పెళ్లిళ్లు లేదా ఇళ్ల నిర్మాణం వంటివి, తమ నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని ఒకేసారి భారీ మొత్తంలో ముందే పొందుతారు. దీనినే కమ్యుటేషన్ అంటారు. అయితే ఈ విధంగా ముందుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ల జీతం నుంచి కోత విధిస్తూ రికవరీ చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ రికవరీ ప్రక్రియ ఏకంగా 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కానీ ఆర్థిక నిపుణులు లెక్కల ప్రకారం ప్రభుత్వం పెన్షనర్కు ఇచ్చిన అసలు మొత్తాన్ని మరియు దానిపై వడ్డీని కలిపి కేవలం 12 ఏళ్లలోపే పూర్తిగా వసూలు చేస్తుంది. అంటే మిగిలిన 3 ఏళ్ల పాటు పెన్షనర్ల నుండి ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తుందని, ఇది పెన్షనర్లకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ 15 ఏళ్ల నిబంధనను రద్దు చేసి రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు పరిమితం చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ప్రతి నెల కొంత ఎక్కువ నగదు చేతికి అందుతుంది. ఇది వారి వైద్య ఖర్చులకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. మరోవైపు పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం పెన్షనర్ల జీవితాలను మరింత కుంగదీస్తుంది. గతంలో జరిగిన 12వ పీఆర్సీలో పెన్షనర్లకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదన్న అసంతృప్తి నెలకొంది. అందుకే రాబోయే పీఆర్సీలో కనీసం 35% తగ్గకుండా ట్రీట్మెంట్ ఉండాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ పెన్షన్లను సవరించాలని అందరూ కోరుకుంటున్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ లేదా భిక్ష కాదు. అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన కష్టానికి ప్రతిఫలమని, అదొక రాజ్యాంగబద్ధమైన హక్కు అని గౌరవ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో నొక్కి చెప్పింది. ఆర్టికల్ 300A ప్రకారం పెన్షన్ అనేది వ్యక్తిగత ఆస్తి కిందకు వస్తుందని, దానిని నిలిపివేసే హక్కు ప్రభుత్వాలకు లేదని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఇటీవల పెన్షన్ నిబంధనలలో ప్రభుత్వం తీసుకువస్తున్న కొన్ని సవరణలు పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలు వల్ల ఫ్యామిలీ పెన్షన్ పొందేవారికి లేదా ఇతర బెనిఫిట్స్ పొందేవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నిబంధనలను సరళతరం చేయాలని, పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా చట్టాలు ఉండాలని మేధావులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారు దేశ అభివృద్ధిలో దశాబ్దాల పాటు భాగస్వాములైన వారిని వారి చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. కాబట్టి 15 ఏళ్ల రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించడం మరియు సకాలంలో పీఆర్సీ బకాయిలను విడుదల చేయడం వంటి నిర్ణయాలు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయి.